హాయ్ అండి, నమస్తే. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు హెరిటేజ్ ఎవ్రీడే యమ్మీ కంటెస్ట్. ప్రీవియస్ వీడియోలో మనలో చాలా మందికి ఉండే ఒక డౌట్ గురించి మాట్లాడుకున్నాం, అదే పన్నీర్. దీంతో ఏం చేయాలి అని. సరిగ్గా దానికోసమే ఈ ఎవ్రీడే యమ్మీ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసాం. కానీ మీ అందరి నుంచి వచ్చిన రెస్పాన్స్ అమేజింగ్గా ఉంది. మీలో చాలా మంది హెరిటేజ్ పన్నీర్ని యూజ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ని తయారు చేసి వాటిని హెరిటేజ్ ఫుడ్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఈ పోటీలో పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే వేలల్లో ఎంట్రీస్ వచ్చాయండి. మీ ఎంట్రీస్ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీటిల్లో అరటికాయ పన్నీర్ వేపుడు, గోంగూర పన్నీర్, పన్నీర్ బూరెలు, పన్నీర్ పాయసం, ఇలా అద్భుతమైన పన్నీర్ రెసిపీ క్రియేషన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా ఎంతో క్రియేటివ్గా, రోజు చేసుకోవడానికి వీలుగా హోమ్ స్టైల్ ఫ్లేవర్స్తో ఉన్నాయి. ఈ కంటెస్ట్తో మనకి తెలిసిన విషయం ఏంటంటే పన్నీర్తో రెసిపీ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అండ్ మన కుకింగ్ స్టైల్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనకి నచ్చిన రెసిపీస్లో పన్నీర్ని జోడిస్తే సరిపోతుంది. ఈ సంక్రాంతి లాంటి పండుగ సమయంలో కూడా మన సాంప్రదాయ వంటకాలకు పన్నీర్తో టేస్టీ అండ్ హెల్తీ ట్విస్ట్ని ఇవ్వచ్చు. పండుగ స్పెషల్గా ఈరోజు హెరిటేజ్ పన్నీర్ని యూజ్ చేస్తూ పన్నీర్ బూరెలు చేయబోతున్నాను విత్ సాఫ్ట్ అండ్ క్రీమీ స్టఫింగ్ ట్విస్ట్. ఫస్ట్ మనం పన్నీర్ బూరెల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. తురుముకున్న పన్నీరు 1.5 కప్పు తీసుకోండి. అలాగే తురుముకున్న ఎండు కొబ్బరిని కూడా 1.5 కప్పు దాకా తీసుకోండి. పంచదార స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/4 కప్పు నుంచి 1 కప్పు తీసుకోవాలి. నెయ్యి, పాలు, అలాగే తోపు పిండి కోసం మినపప్పు, బియ్యం 1:2 రేషియోలో నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ హెరిటేజ్ ఆవు నెయ్యి వాడుతున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి గ్రేట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి లైట్గా రోస్ట్ చేయండి. కొబ్బరి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం తురుముకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని కూడా కొద్దిసేపు వేయించి ఆ తర్వాత పంచదార, కొద్దిగా పాలు వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ ని కాస్త చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోండి. ఇప్పుడు మనం బూరెలు వేసుకుందాము. బూరెలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి నెయ్యి వేసుకోండి. ఇక్కడ మీరు బూరెల్ని నెయ్యితో అయినా వేయించవచ్చు లేదా నూనెతో అయినా వేయించవచ్చు. నెయ్యిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేయండి. ఒక్కొక్క స్టఫింగ్ బాల్ ని తీసుకుని పిండిలోకి డిప్ చేసి పిండి అంతా స్టఫింగ్ కి కవర్ అయ్యే విధంగా చేసుకుని స్లోగా నేతిలో డ్రాప్ చేసుకోండి. ఒక 4-5 బూరెల్ని ఇలా నేతిలో వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బూరెల్ని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ వేసుకుని ఫ్రై చేయండి. ఇలాగే అన్ని బూరెలు వేయించేసుకుంటే టేస్టీ యమ్మీ పన్నీర్ బూరెలు రెడీ అయిపోతాయి. ఫ్రై చేశాక కూడా హెరిటేజ్ పన్నీర్ లోపల ఎంత సాఫ్ట్ గా ఉందో చూడొచ్చు. నోట్లో కరిగిపోయే అద్భుతమైన టెక్స్చర్ తో ఉంది. హెరిటేజ్ పన్నీర్, హెరిటేజ్ నెయ్యి మరియు హెరిటేజ్ పాలతో ప్రతి పండుగ వంటకం కూడా మరింత ఆరోగ్యకరంగా, రుచికరంగా, ప్రత్యేకంగా మారుతుంది. ఈ ఎవ్రీడే యమ్మీ ఇనిషియేటివ్ ద్వారా మీరు చూపించిన ప్రేమ, క్రియేటివిటీ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. విన్నర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాస్టర్ క్లాస్లో మిమ్మల్ని కలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడ మనం కలిసి వంట చేస్తూ కొన్ని స్మార్ట్ చిట్కాల్ని షేర్ చేసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం హెరిటేజ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. కీప్ ఎంజాయింగ్ ద ఎవ్రీడే గుడ్నెస్ ఆఫ్ హెరిటేజ్ పన్నీర్.